పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధానములో మేమందరము కూడా కూడి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రారంభము నుండి ఇంతవరకు మీరెంతో చక్కగా, ఘనముగా మీ కార్యాలను జరిగించుకుంటూ వచ్చారు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యము దగ్గరికి వెళ్ళుచున్నాము. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు ప్రయాణాలను గురించి మేము మాట్లాడుకుంటుండగా మా జీవితాలు నీ వాక్యానికి మేము ప్రభు నాయన సరిచేసుకొని సరిచూసుకోవటానికి తగినటువంటి విధానములో నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టండి, బలపరచండి. మీ చిత్తములో మేము నడిచి నీకు మహిమ తెచ్చేవారిగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనం అపోస్తుల కార్యములు అనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులు దేవుని చేత ఎలా వాడబడ్డారు, దేవుని కొరకు ఎటువంటి ఉన్నతమైన కార్యాలు చేశారు, ఉన్నతంగా సంఘాలను ఎలా కట్టారు, సంఘాలను ఎలా బలపరుస్తున్నారు, ఏ విధముగా వారి జీవిత ప్రయాణంలో శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ ముందుకు కొనసాగారు, సంఘము యొక్క శ్రమలేంటో, ఆ శ్రమలలో సంఘము ఎలా నిలవబడిందో అనే విషయాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం అనేది క్రీస్తు సంఘానికి సవాలుకరమైనటువంటి పుస్తకం. అపోస్తుల కార్యముల గ్రంథము లేకపోతే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనకు చాలా విషయాలు అర్థమయ్యేవి కాదు. అపోస్తుల కార్యముల గ్రంథం పౌలు గారు రాసిన 14 పత్రికలకు ఎటువంటి సంబంధం ఉందో దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. పౌలు గారి 3వ ప్రయాణంలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసినట్లుగా, సంఘాలను కట్టి బలపరిచినట్లుగా, 3వ ప్రయాణంలో కట్టిన సంఘాల యొద్దకు వెళ్ళి వారిని స్థిరపరచుచు బలపరుస్తూ దేవుని కొరకు వారిని ఒక ఉన్నతమైన స్థానములో ఉంచుతున్నట్లుగా మనము చూస్తూ వస్తూ ఉన్నాం. పౌలు గారు ప్రయాణమై వెళుతూ ఎఫెసు పట్టణంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో అంతగా అక్కడ సువార్త విని సంఘము అద్భుతంగా కట్టబడింది. ఒక ప్రక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అర్తిమాదేవి అనేటువంటి దేవాలయం అక్కడ ఉండటం, ఆయా దేశాల నుండి, ప్రజల నుండి ఎంతోమంది ఆ స్థలానికి వచ్చి అర్తిమాదేవిని ఆరాధించటం, వెళుతూ వెళుతూ ఆ అర్తిమాదేవి యొక్క విగ్రహాలు, గుళ్లను కొనుక్కొని వెళ్ళి వారి గృహాలలో పెట్టుకోవటం, ఎఫెసు పట్టణంలో ఆ వెండి గుళ్ళకున్నటువంటి వ్యాపారం చాలా వృద్ధి చెందటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇన్ని ఉన్నా అటువంటి పరిస్థితులలో గలిబిలులు, కుట్రలు, ఎన్నో విధానాలలో శ్రమలు వచ్చిన ఎఫెసు పట్టణం ఒక అద్భుతమైనటువంటి సంఘముగా, ఆసియాలో ఒక ఉన్నతమైనటువంటి సంఘముగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఆసియాలో ఎఫెసు పట్టణంతో పాటు మరికొన్ని సంఘాలు కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆసియాలో కట్టబడిన సంఘాలలో
కొన్ని సంఘాలే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పౌలు గారు ప్రయాణమై ఆయన ఎఫెసు నుండి బయలుదేరి ఆయన కొన్ని ప్రదేశాల గుండా ప్రయాణం చేస్తూ మాసిదోనియాకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలోనే తీతు గారు వచ్చి చెప్పిన మాటలను బట్టి అతడు అక్కడ ఒక పత్రిక రాశాడని చెప్పుకున్నాం. ఏ పత్రికది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మొదటి పత్రిక ఎక్కడ రాశాడు? మొదటి పత్రిక ఎఫెసులో ఉన్నప్పుడే కదా, అక్కడ ఉన్నటువంటి సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వ్రాసి ఎవరికిచ్చి పంపించాడు? తీతుకు ఇచ్చి పంపించాడు. తీతు గారు వచ్చి కొరింథీ సంఘంలో ఉన్న విషయాలను చెప్పినప్పుడు మాసిదోనియాలో ఆ సంగతులన్నీ విని 2వ పత్రిక వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నేను పోయిన వారములో ఒక సంగతి చెప్పటం మర్చిపోయాను. అక్కడ నుండి పౌలు గారు ప్రయాణం చేసుకుంటూ గ్రీసు అనే ప్రాంతానికి వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. గ్రీసు అంటే మన జ్ఞాపకం రావాల్సింది కొరింతు పట్టణం. మీరు కొన్ని గుర్తులు పెట్టుకోవాలి. మాసిదోనియా అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఫిలిప్పి, ఏథెన్సు, బెరయ అనే సంఘాలు, అనే ప్రాంతాలు జ్ఞాపకం రావాలి. బెరయ, ఫిలిప్పు, ఏథెన్సు అనే ప్రాంతాలు. మాసిదోనియా అనగానే ఆ ప్రాంతాలు మనకు జ్ఞాపకం రావాలి. అకయ అనగానే మనకు కేంక్రేయ, కొరింతు ఇవి మనకు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ప్రదేశాల పేర్లు చెప్పకుండా రాష్ట్రాల పేర్లు, దేశాల పేర్లు కూడా చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు గ్రీసుకు అంటే కొరింతుకు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఒక పత్రిక రాశాడు. అది పోయిన వారంలో నేను చెప్పటం మర్చిపోయాను. గ్రీసుకు అంటే కొరింతు ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు గారు రాసిన మరొక పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. రోమీయులకు రాసిన పత్రిక ఎక్కడ రాశాడు అంటే ఆయన 2వసారి 3వ ప్రయాణంలో కొరింతుకు వచ్చినప్పుడు, గ్రీసుకు వచ్చినప్పుడు ఆ పత్రిక రాశాడు. మీకు ఇప్పటికి ఎన్ని పత్రికలు వ్రాసినటువంటి విధానం చెప్పాను? తెస్సలోనికీయులకు రాసినటువంటి 2 పత్రికలు ఎక్కడ నుండి రాశాడు? కొరింథీలో ఉన్నప్పుడు, కొరింథీలో 2వ ప్రయాణములో కొరింథు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ పత్రికలు రాశాడు? అక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక వ్రాశాడు. ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు ఏం రాశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మాసిదోనియాకు వచ్చినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రాశాడు. ఇక దేవుని వాక్యంలో మళ్ళీ కొరింతుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన రాసినటువంటి పత్రిక రోమీయులకు రాసినటువంటి పత్రిక. అంటే ఇప్పుడు కొరింతు పట్టణంలో పౌలు గారు వెళ్ళినప్పుడు, 2వసారి వెళ్ళినప్పుడు, 3వసారి వెళ్ళినప్పుడు రాసిన పత్రికలు ఎన్ని అంటే 3. మొదటిసారి కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ రాసిన పత్రికలు, తెస్సలోనికీయులకు 2 పత్రికలు రాశాడు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక రాస్తున్నాడు. దానికి ఒక రెఫరెన్స్ రాసుకోండి మీకు అర్థం అవటానికి. రోమీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు వచనాలు రాసుకోండి. ఎందుకంటే పౌలు గారు ఆ పత్రికలు అక్కడ నుండి రాశాడు అనటానికి అక్కడ చాలా విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకంటే మనం అవన్నీ దాటుకొని ఫిలిప్పి ప్రాంతంలో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి అతడు బయలుదేరి త్రోయకు వచ్చినప్పుడు త్రోయలో జరిగిన సంఘటన గురించి పోయిన వారం చెప్పుకున్నాం. త్రోయ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఆదివారం మన రొట్టె వీర్చటానికి ఆ రాత్రి ఆయన అక్కడ ఉండి మళ్ళీ ఉదయకాలములో బయలుదేరి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ప్రియులార ఆశతో ఆ రాత్రి విస్తారముగా అక్కడ మాట్లాడటం, అక్కడే 5కు 3వ అంతస్తు నుండి క్రిందకబడి చనిపోవటం, పౌలు గారు బ్రతికించటం మనము చూసాం కదా.
అంతవరకు మనము పోయిన వారములో చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరి ప్రియులారా ఎక్కడికి వెళుతున్నారో మనము ఆలోచన చేద్దాం. ఇప్పుడు పౌలు గారు త్రోయలో ఉన్నాడు. వారికంటే ముందుగా తన బృందం ఎక్కడికి వెళ్ళిందంటే అస్సుకు వెళ్ళి అక్కడ పౌలు గారిని చేర్చుకోవాలని ఒక ఆశ. నేను చెప్పేవన్నీ కూడా ప్రాంతాలు, పౌలు గారు తిరిగిన ప్రాంతాలు. ఒక్కసారి ఆ వచనాలు మనం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐతికు సంఘటన తర్వాత ఇది జరిగినటువంటి విషయం. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకను వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించెను. ప్రియులారా, ఇప్పుడు పౌలు గారు ప్రయాణంలో తనకంటే ముందుగా ఇప్పుడు అస్సు అనేటువంటి ఒక ప్రదేశానికి ఇదిగో పౌలు గారి యొక్క బృందం వెళుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మేము అనే మాట వాడుతున్నాడు లూకా గారంటే ఇప్పుడు లూకా గారు కూడా వారితో ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యముల గ్రంథం రాసింది ఎవరు? లూకా గారు. కాబట్టి మేము అని రాస్తున్నాడు అంటే ఇప్పుడు అక్కడకు లూకా గారు కూడా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళని పౌలు గారు ఏం చెప్పాడంటే మీరు ముందుగా వెళ్ళండి, అస్సుకు వెళ్ళండి. అయితే మీరు వెళ్ళేటప్పుడు వాహనాల మీద కాదు, కాలి నడకనే నడిచి వెళ్ళాలని నిర్ణయించాడట. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా కాలి నడకన వెళుతున్నారు. ఎక్కడికి? అస్సు అనే ప్రాంతానికి. మ్యాప్ దగ్గర పెట్టుకోండి. పౌలు గారి యొక్క ప్రయాణాలు నేను ఈ ప్రాంతాలు చెప్పినప్పుడు అవి ఎక్కడెక్కడున్నాయో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అస్సు అనేటువంటి ప్రాంతానికి వీళ్ళని కాలినడకనే వెళ్ళమనటానికి కారణం ఏంటి? పౌలు గారు కాలినడకనే వెళ్ళమంటున్నాడు. మీరు ఏ వాహనం ఎక్కొద్దు, కాలినడకనే వెళ్ళమంటున్నాడంటే నడవగలిగినంత దూరమే ఈ ప్రాంతం ఉంది అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఓడ ఎక్కి సువార్త చేయగలరు, నడిచి కూడా సువార్త చేయగలరు. ఏమండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉందండి. మీరందరూ కూడా ఎవరు బళ్ళేసుకు రాకుండా, వెహికల్స్ ఏమి వేసుకు రాకుండా అందరూ రేపు ఆదివారం ప్రార్థనకు నడిచి రండి అన్నాం అనుకో, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఏమండి, మీరెవరు ఆటోలు ఎక్కొద్దు, మీరెవరు బస్సులు ఎక్కి రావద్దు, మీరెవరు కూడా వాహనాలు వేసుకుని రావద్దు. రండి అంటే దగ్గరోళ్ళు వస్తారు, కానీ దూరం వాళ్ళు ఎక్కడొస్తారు చెప్పండి? ప్రియులారా, పౌలు గారు వీళ్ళని నడిచే వెళ్ళమని నిర్ణయించాడట. అందుకని వీళ్ళు నడిచి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ అస్సులో అక్కడ వారిని కలుసుకొని వారు ప్రయాణము చేస్తూ ప్రియులారా ఎక్కడికి వెళుతున్నారో చూద్దాం. 14వ వచనం దగ్గరికి రండి. అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మితులేనికు వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమస్సునకు చేరి ఆ మరునాడు మిలేతునకు వచ్చితిమి అని వాక్యంలో చూస్తున్నాం. అంటే పౌలు గారు ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రియులారా దాటుకుంటూ, అంటే అక్కడ సువార్త చేయలేదు, కానీ ఆయన ఈ మిలేతు అనే ప్రదేశానికి చేరుకోవటానికి ఇన్ని ప్రదేశాలు మారి రావాల్సి వచ్చింది. ఆయన అన్ని ప్రదేశాలు చూడండి. అక్కడ అస్సు నుండి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు మితులేనుకు వెళ్ళారు. మితులే నుంచి ఎక్కడికి వెళ్ళారు? కియోసునకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు ఉన్నారు. తర్వాత సమోసునకు వచ్చారు. అక్కడ మళ్ళీ ఒక రోజు ఉన్నారు. అక్కడ నుండి ఆ తర్వాత రోజు ఎక్కడికి వచ్చారు? మిలేతుకు వచ్చినట్లుగా దేవుని వాక్యులు. ఎందుకు ఇంత ప్రయాణం చేస్తున్నాడు పౌలు గారంటే, పెంతుకోస్తు దినం రాబోతుంది. పెంతుకోస్తు దినానికి యెరూషలేముకి వెళ్ళిపోవాలి పౌలు గారు. పెంతుకోస్తు పండుగ రాబోతుందండి. పెంతుకోస్తు పండుగ నాటికి పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? యెరూషలేముకు వెళ్ళిపోవాలనేటువంటి ఒక తొందరలో అతడు త్వరగా ప్రయాణం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ ఊర్లన్నీ దాటుకుంటూ అతడు మిలేతునకు వచ్చాడు. మిలేతుకు ప్రియులారా ఎఫెసు దగ్గరే కాబట్టి ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు అక్కడికి పౌలు గారు.
ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలారా, మీరందరూ కూడా నేను మిలేతులో ఉన్నాను, మీరందరు ఇక్కడికి రండి, మీకు కొన్ని సంగతులు నేను చెప్పాలి అని అక్కడ ఉన్నటువంటి సంఘపు పెద్దలను, ఎఫెసులో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించుకున్నాడు. ప్రియులారా, ఎఫెసులో ఏం జరిగిందో చూసాంగా మనం. ఎంత అల్లరి రేగిందో, అక్కడ ఎన్ని కుట్రలు జరిగాయో, ఎన్ని విధాలుగా ఆయన మీద ప్రియులారా దాడి చేయటానికి ప్రయత్నం చేశారో చూసాం. అయినప్పటికీ కూడా సంఘ పెద్దలు అక్కడ ఉన్నారు అనంటే సంఘము విస్తరించిందా లేదా? అక్కడ విస్తరించిందా? ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా సంఘం ఏమయ్యింది చెప్పండి? అక్కడ విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ సంఘపు పెద్దలను పిలువనంపించి ఇక జరగబోయే విషయాలు చెబుతున్నాడు పౌలు గారు. ఏంటంటే, ఇక పౌలు గారు మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే ఈయన యెరూషలేముకు త్వరగా వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు, కానీ యెరూషలేములో ఈయన అరెస్ట్ చేస్తారు. యెరూషలేములో అరెస్టు చేయటానికి రెడీగా ఉన్నారు. పౌలు ఎప్పుడు వస్తాడా? పౌలు గారిని అరెస్టు చేయాలి. అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్త చేస్తున్నాడు, అనేకులను మారుస్తున్నాడు, అనేక సంఘాలు కడుతున్నాడు. ఏ విధము చేతనైనా ఇతన్ని అరెస్టు చేయాలి అని ఎదురు చూస్తున్నారు. పౌలు గారు మాత్రం త్వరగా నేను పెంతుకోస్తు దినానికి అక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకొని ఇప్పుడు మిలేతు నుండి ప్రియుల కబురు పెట్టి ఎఫెసులో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించండి, వారితో మాట్లాడుతున్నాడండి. ఆ మాటలు చదివినప్పుడల్లా నా కళ్ళ వెంట నీళ్లే వస్తాయండి. పౌలు గారు ఆ మాటలు వారికి చెబుతున్నప్పుడండి ఎన్నిసార్లు చదివినా కళ్ళ వెంట నీళ్లు వస్తాయండి. అంతగా ప్రియుల బాధపడుతూ చెబుతాడు అండి ఆ మాటలు. చూద్దాం రండి, ఒక్కొక్క మాట మనం చదువుకుందాం. 17వ వచనము నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరచి ఎఫెసులో పడిన కష్టం ఏంటో, ఆసియాలో ఆయన పొందిన శ్రమలేంటో, రాబోతున్నటువంటి కాలములో ఆయన పొందబోతున్న శ్రమలేంటో వారికి వివరిస్తున్నాడు. సంఘ పెద్దలకు బాధ్యత అప్పగిస్తున్నాడు. జాగ్రత్త, నేను ఇక మళ్ళీ మీ మధ్యకు రాను, నేను మీ మధ్యకు వచ్చే అవకాశం లేదు. సంఘాలను జాగ్రత్తగా కట్టుకోండి, సంఘాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు పడకండి. ఎవరు కూడా తొందరపడి సంఘాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు ఇక్కడికి వస్తాయి. వాళ్ళు ఎక్కడి నుంచో రారు, మీలో నుంచే బయలుదేరి సంఘాలను పాడు చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ఆ ఆసియాలో పడినటువంటి ప్రయాసను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. సంఘ పెద్దలు వచ్చారు, మిలేతుకు వచ్చారు. ఎక్కడ నుండి వచ్చారు? ఎఫెసు నుండి వచ్చారు. ఎఫెసు నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలను కూర్చోబెట్టుకొని పౌలు గారు చెబుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో సంఘ పెద్దలారా, నేను ఎంత ప్రయాసపడ్డాను ఆసియాలో, నేను పొందిన శోధనలేంటో, నేను పొందిన బాధలేంటో, నేను పొందినటువంటి కష్టాలేంటో, యూదుల కుట్ర వలన నా యొక్క జీవితంలో వినయభావంతో నేను కార్చిన కన్నీళ్ళేంటో మీకు తెలుసు కదా, మీరు ఎరుగుదురు కదా అని వారికి జరిగిన సంఘటనలను మరలా జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియులారా, ఆసియాలో, ఎందుకంటే ఇప్పుడు సంఘముల బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు? ఇప్పుడు పౌలు గారు పెద్దలకు అప్పగించి వెళ్ళిపోతున్నాడు. ఇక మళ్ళీ రాడు, ఎందుకంటే యెరూషలేములో ఆయన్ని అరెస్టు చేస్తారని తెలిసినా కూడా వెళ్ళిపోతున్నాడు పౌలు గారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సువార్తను చేయటానికి, దేవుని కొరకు తన ప్రాణమైన అర్పించటానికి సిద్ధపడినటువంటి వాడు పౌలు గారు. ఏ విషయములో భయపడేవాడు కాదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కన్నీరు తన హృదయములో ఉన్నప్పటికీ కూడా వినయ భావముతో దేవుని పరిచర్య చేశాడే తప్ప వెనుకకు తిరిగి వెళ్ళిపోలేదు. అందుకే ఆ పెద్దలతో చెబుతున్నాడు, ఆసియాలో నేను కాలు పెట్టినది మొదలుకొని ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదులు కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను కదా అని వారికి ఈ విషయాలన్నీ చెబుతున్నాడు. ప్రియులారా,
చెబుతూ ఏమంటున్నాడు చూడండి 20వ వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. నాకు తెలిసినదంతా ఏమీ దాచుకోలేదు. ప్రయోజనకరమైంది ఏదైతే ఉన్నదో అదంతా మీకు చెప్పేశాను. నేను నా హృదయంలో ఏది పెట్టుకోలేదు. ప్రియులారా, ఒక దైవజనుడి లక్షణం అండి, వాక్యము ఎంతైతే తెలుస్తుందో అంత తెలిసిన వాక్యం అంతా కూడా సంఘానితో పంచుకోవలసిన బాధ్యత సేవకునికి. ఏది దాచుకోకూడదండి, ఏది మిగిల్చుకోకూడదండి. ప్రియులారా, ఏదైనా నేను క్రొత్త విషయం బైబిల్లో నుంచి తెలుసుకుంటే తప్పనిసరిగా నేను చెప్పేయాలి అనేటువంటి తపన నేను కూడా ఎప్పుడు ప్రియులారా కలిగి ఉంటాను. క్రొత్త విషయాలు తెలుసుకోవాలి. క్రొత్త సంగతులు నేను తెలుసుకున్న తర్వాత అవి వాక్యానుసారముగా ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారముగా ఉన్నటువంటివి అవి ప్రజలకు, సంఘానికి ప్రయోజనకరమైనప్పుడు తప్పనిసరిగా చెప్పాలనేటువంటి తపన ఉంటుంది ప్రియులారా. అదే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు, బహిరంగంగా ఇంటింటను నేనేం చేశాను, మీకు వాటిని బోధిస్తూ వచ్చాను కదా అని వారికి తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు అతడు ఆత్మలో బంధింపబడి రాబోయే శ్రమలను గురించి మాట్లాడుతున్నాడండి. ఒకసారి చూద్దాం, 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం, ఇదిగో నేనిప్పుడు ఆత్మ యందు ఏం చేయబడ్డాను, బంధింపబడ్డాను. నేను ఆత్మ చేత బంధింపబడ్డాను. బంధింపబడి యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏవేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఏమండి, ఒక్కసారి నేను మీ జ్ఞాపకం ప్రియులారా మనం ఆలోచన చేద్దామండి ఈ విషయాలు. ఇప్పుడు యెరూషలేములో అతని కొరకు బంధకాలు కాచుకొని ఉన్నాయి. యెరూషలేములో అతని కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి. శ్రమలు ఉన్న స్థలానికి ఎవరైనా వెళతారా చెప్పండి? బంధకాలున్నాయి, చెరసాలలో వేయబోతున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు. పరిశుద్ధాత్ముడు ముందుగానే చెబుతున్నాడు పౌలు గారికి, ఎవరైనా ప్రియులారా వెళతారండి అక్కడికి? వెళతారండి? వెళ్ళరండి. కానీ వెళ్ళటానికి తొందరపడుతున్నాడు పౌలు గారు. యెరూషలేమునకు వెళ్ళిపోవాలని తొందరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 16వ వచనం చదవండి. ఇప్పుడు 16వ వచనం, సాధ్యమైతే పెంతుకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఇక నేను వెళ్ళిపోయి ఎఫెసులో ఉండి అక్కడ కాలహరణము చేసే కంటే తొందరగా నేను యెరూషలేముకు వెళ్ళిపోవాలి. యెరూషలేములోకి ఎందుకు వెళ్ళాలండి? అక్కడేమైనా ఆయనకు సన్మానం చేసేవాళ్ళు ఉన్నారా? ప్రేమతో పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన కోసం ఏం కాచుకుని ఉన్నాయి అక్కడ? బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయి. బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నవని ఎవరు చెప్పారు ఆయనకి? పరిశుద్ధాత్ముడు తాను వెళ్ళిన ప్రతి పట్టణములో కూడా చెప్పాడు. నువ్వు యెరూషలేములోకి వెళుతున్నావు, యెరూషలేములో నీకు బంధకాలున్నాయి, యెరూషలేములో నీకు శ్రమలున్నాయి, యెరూషలేములో నీ కష్టాలున్నాయి, అక్కడ నీ జీవితము ఇదిగో ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళబోతుంది అని పౌలు గారికి పరిశుద్ధాత్ముడు చెబుతుంటే ఈయన అక్కడికే వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. చూడండి ప్రియులారా, నిజంగా అండి పౌలు గారు ఆ మాటలన్నీ వేదనతో చెబుతున్న మాటలండి. ఎవరికి చెబుతున్నాడు? ఎఫెసు నుండి వచ్చినటువంటి పెద్దలకు చెబుతున్న మాటలవి. జాగ్రత్త, జాగ్రత్త, ఇదిగో నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది అని మళ్ళీ నన్ను మీరు ఎన్నడూ చూడడు అనే మాట అండి వాళ్ళ హృదయాలను చాలా గాయపరిచిందండి. చూడండి, అక్కడ ఉంటుంది వాక్య భాగములో మనము చూస్తే 24వ వచనము చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా
ఎంచుకొనుటలేదు. నా ప్రాణమును ఎంత మాత్రము నాకు ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. ప్రభు సేవలో చచ్చిపోవాలనుకుంటున్నాను, ప్రభు పరిచర్యలో మరణించాలనుకుంటున్నాను. ఎన్ని బంధకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంతమంది కుట్రలు చేసినా, ఎంతమంది ఎన్ననుకున్నా నా బంధకాలు పోవాలని నేను కోరుకోవటం లేదు, నాకున్న శ్రమలు పోవాలని కోరుకోవటం లేదు. నా ప్రాణము పోయేంత వరకు కూడా నేను ప్రభు కొరకే నా జీవితాన్ని అప్పగించి పరిచర్య చేయాలనుకుంటున్నానంటున్నాడు పౌలు గారు. అంటే పెద్దలను ప్రియులారా ఎలా బలపరుస్తున్నాడో మీరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత అతడు ఏమంటున్నాడో చూద్దాం. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును, ఈ మాట వాళ్ళను చాలా బాధించిందండి, ఆ పెద్దలను చాలా బాధించింది. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమునైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. చూసారా, వాళ్ళతో మాట్లాడుతున్న మాటలండి ఇవి. పౌలు గారు పెద్దలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదిగో ఇక మీదట మీరు నా ముఖము చూడరు. ఏవండి, వారికి వాక్యము చేత వారిని రక్షించి సంఘాలుగా కట్టి సంఘాలను బలపరిచి వారికి ఎంతో వాక్యము చెప్పి వారిని దేవుని కొరకు నిలబెట్టినటువంటి పౌలు గారు ఇక నా ముఖము చూడలేరు మీరు అంటే, ప్రియులారా, ఎంత వేదన వస్తుంది సంఘానికి చెప్పండి ప్రియులారా, ఎంత దుఃఖము కలుగుతుంది. అయ్యో, నీ ముఖం ఇక ఎన్నడూ చూడమా, నీవు కదయ్యా మాకు వాక్యాన్ని బోధించింది, నీవు కదయ్యా మా బలహీనతలో మమ్మల్ని బలపరిచింది, మా శ్రమల్లో ఎలా నిలబడాలో చెప్పింది నీవు కదా, మా కష్టాలలో ఎలాగూ దేవుని కొరకు జీవించాలో చెప్పింది నీవు కదా. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నావు మా మధ్య, ఎన్ని అవమానాలు పొందావు మా మధ్య, ఎంతమంది కుట్రలు పన్నినా యూదుల కుట్రల వలన నీకు ఎంతో గలిబిలి కలిగినప్పటికీ, చెరసాలలో వేయబడినప్పటికీ కూడా నీవు ఏమాత్రము కూడా నీవు అవమానపరచబడుతున్నాను అనేటువంటి భావన లేకుండా క్రీస్తు కోసం ఈ పని చేస్తున్నానని మా కోసం ఎంత కష్టపడిన నీ ముఖాన్ని మేమెన్నడూ చూడలేమా? ఇక వేదన ప్రారంభమైంది సంఘానికి, దుఃఖం ప్రారంభమైంది సంఘానికి. తమ సేవకుడు, తనకు వాక్యాన్ని చెప్పినవాడు, రక్షించినవాడు, సంఘాన్ని కట్టినవాడు, దేవునిలో పెంచుతున్నటువంటి వాడు నా ముఖమికి ఎన్నడూ మీరు చూడరనేసరికి వారు ఎంత ఏడ్చారో తర్వాత చూద్దాం. ఇప్పుడు చెబుతున్నాడు, ఇదిగో జాగ్రత్త, ఇక నా ముఖం చూడరు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలివి. ఇవి ఎక్కడ కూడా మీరు తొందరపడి నా సంఘం అనకండిది, నా సంఘం అనుకుంటూ కొరింథీ సంఘస్థుల వలె నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను యేసుక్రీస్తు వాడననే భేదాలతో మీరు బ్రతకకండి, భేదాలతో బ్రతకండి. నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త సంఘాలు, మళ్ళీ మీ ముఖము చూడను నేను, జాగ్రత్త సంఘాలు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలు. ఎందుకు నేను ఇంత బాగా చెబుతున్నాను అనంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో నుండే కొంతమంది క్రూర మృగాలు, క్రూరులు తయారవుతారు, తోడేళ్లు లాంటి వారు తయారవుతారు సంఘాల్లో. జాగ్రత్త చెబుతున్నాడు. సంఘము యొక్క విధానములో మనం గుర్తించాలి ప్రియులారా, సంఘాలలో మనము తోడేళ్లుగా మారకూడదండి, క్రూరమైన తోడేళ్లుగా మారకూడదు, సమస్యలు తెచ్చేవారిగా మారకూడదు, సమస్యను పుట్టించేవారిగా మారకూడదు. తోడేళ్ళు ఇటువంటి వాళ్ళు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సంఘం విషయంలో సంఘాల్లోనే ఉంటారు. సంఘములో ప్రియులారా ఇదిగో అనేక రకాలైనటువంటి విభేదాలు కలిగిస్తారు. సంఘాల్లోనే ఉంటారు, ప్రేమతో ఉన్నట్టుగానే నటిస్తారు, ప్రేమతో ఉన్నట్లుగానే మాట్లాడతారు, కానీ విభేదాలు కలిగించి ప్రియులారా ఇదిగో సంఘాలను చీల్చేస్తారు వీళ్ళు. అదే చెబుతున్నాడు చూడండి, కింద ఏమంటున్నాడు వాక్యములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. మందన గూర్చి జాగ్రత్తగా ఉండండి, మీ గూర్చి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను ఏం చెయ్యరు,
కనికరించరు. నేను వెళ్ళిపోయిన తరువాత ఎంత కష్టపడి మిమ్మల్ని వాక్యంలో పెంచాను కదా, ఇంత కష్టపడి సంఘాలను కట్టాను కదా, ఆసియాలో నేను కట్టినటువంటి సంఘాలలో మీరంతా కూడా పెద్దలుగా నియమించబడ్డారు కదా. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు లాంటి వారు మీలో నుంచి బయలుదేరతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దీనికి పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాడు. కాబట్టి మీ అధ్యక్షత అనేది దేవుని ఆత్మ ద్వారా జరిగింది, మనుషుల ద్వారా జరగలేదు. మనుషులు చెయ్యమంటే మీరు చెయ్యలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదిగో వాళ్ళు ఏం చేస్తారు అనంటే మందను కనికరించరు. ఇదిగో శిష్యులందరినీ కూడా చెదరగొడతారు వీళ్ళు. చూడండి, అక్కడే ఉంది ఆ మాట. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఏ మాటలు పలికేవాళ్ళు? వంకర. అవి మనకు వంకరగా ఉండవు, అవి మనకు వంకర మాటలుగా కనిపించవు. మనకెట్లా ఉంటుంది? మనకు సంతోషంగా అనిపిస్తుంది, మనకు బాగుంటుంది, మనకు మంచి విధానంలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ వంకర మాటలు మాట్లాడేటువంటి తోడేళ్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మందను కూడా జాగ్రత్త పరచండి. చూసారా అండి? ఎందుకంటే సంఘము మీది కాదు, నాది కాదు. సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది అని చెబుతూ 3 సంవత్సరాలు ఈ సంఘం కోసం మానక కన్నీళ్లు కార్చి బుద్ధి చెప్పాను అందరికి అంటున్నాడు. చూడండి కింద, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. చూసారా ఏం చెబుతున్నాడు? జాగ్రత్త. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు గుర్తు చేసుకోండి, నేను ఈ సంఘాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు కన్నీళ్లు కార్చాను? 3 సంవత్సరాలు కన్నీళ్లు కార్చాను. ఎక్కడ తప్పిపోతారేమోనని ప్రతి వానికి మానక ఏం చెప్పాను? నేను బుద్ధి చెప్పాను. వాళ్ళదేముంది? క్రూరమైన తోడేళ్లు లేచి ఏదో ఒక మాట చెబుతారు. పాస్టర్ గారి మీద చెప్పొచ్చు, విశ్వాసుల మీద చెప్పొచ్చు, పెద్దల మీద చెప్పొచ్చు, లేకపోతే వారే ఒక గ్రూపుగా తయారైపోయి సంఘాన్ని పాడు చేయొచ్చు. ఎన్ని విధాలైనా సరే ఇటువంటి పరిస్థితులు జరగకుండా మెలకువగా ఉండండి. ఈ సంఘము కొరకు నేను కార్చిన కన్నీళ్లు 1 రోజు కాదు, 2 రోజు కాదు, లేకపోతే 1 వారము కాదు, 2 వారాలు కాదు, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, బంధకాలు అనుభవిస్తూ 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు ఈ ఆసియా కోసం నేనేం చేశాను? ఏం మాట అండి అది. ప్రియులారా, ఈ రోజున కన్నీళ్లు కార్చేవాళ్ళు కనబడట్లేదు, కానీ సంఘాలను పాడు చేసేవాళ్ళు కనబడుతున్నారు, సంఘాలను చీల్చేవాళ్ళు కనబడుతున్నారు. విభేదాలు పెట్టి ప్రియులారా అనేక రకాలైనటువంటి మనుషుల యొక్క మాటలతో ప్రియులారా, వంకర మాటలతో తోడేళ్లులాగా తయారైపోయి ప్రియులారా చక్కగా సాగిపోతున్న సంఘాలలో విభేదాలు తెచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు తోడేళ్ళండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళతో మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే సంఘము నీది అని, సంఘము నాది అని, సంఘము మరొకరిది అని అంటూ చెబుతూ వీళ్ళు అసలు ఈ సంఘాన్ని ఎవరు కట్టారో ప్రజలను మైమరిపింపజేస్తారట వీళ్ళు. కాబట్టి వీళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చాలా ప్రియులార విషయాలు వారికి చెబుతూ వాళ్ళని దేనికి అప్పగిస్తున్నాడు చూడండి, పెద్దల్ని దేనికి అప్పగిస్తున్నాడు చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును ఏం చేస్తున్నాను? నేను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఇప్పుడు పెద్దల్ని పిలిచి ప్రియులారా పెద్దల్ని దేనికి అప్పగిస్తున్నాడట? అక్కడ వాక్యంలో చూస్తున్నాం, ఆ దేవునికిని ఆయన కృపావాక్యమునకు అప్పగిస్తున్నాడట. ఏవండి, ఒకసారి ఆలోచించాలి. సంఘాన్ని నడిపించేవారు కానివ్వండి, సంఘములో వాక్యాన్ని చెప్పేవాళ్ళు కానీ వాక్యమునకు అప్పగించబడిన వారై ఉండాలి. దేవునికి వాక్యానికి ఏం చేయబడిన వాళ్ళు అయి ఉండాలి? అప్పగించేవారై ఉండాలి. ఎవరు అప్పగిస్తున్నారు ఇది?
ఆ సంఘాలను ప్రియులారా నడిపిస్తున్నటువంటి లేక వారిని బలపరిచిన పౌలు గారు వాళ్ళని అప్పగిస్తూ వాళ్ళకి సంఘాలను అప్పగిస్తూ చెబుతున్న మాటలండి ఇవి. ప్రియులారా గమనించండి ఈ మాటలు. పౌలు గారు అప్పగిస్తున్నాడు దేనికి? దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, కృపావాక్యము నాకు అప్పగిస్తున్నాను. మీరు ఇలా బ్రతికితే దేవుడు సంఘములను వృద్ధి చేయుటకు శక్తిమంతుడు అని వారికి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నేను సంఘాలను కట్టేటప్పుడు మీ బంగారం ఆశించలేదు, మీ వెండిని ఆశించలేదు, మీకున్నటువంటి ధనాన్ని నేను ఆశించలేదు. ఇదిగో నాతో పాటు ఉన్న టీము కొరకు ఈ నా చేతులు కష్టపడినవి అని అన్నాడు కింద. ప్రియులారా ఆలోచించండి, చదవండి ఆ వచనం కూడా, 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేనేం చేయలేదు, ఆశింపలేదు. ఎప్పుడు కూడా దైవజనుడు ఏదో వస్తుంది అని ఆశించేవాడు కాదు, ఆశించేవాడిగా ఉండకూడదు కూడా. ఏవండి, ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో వెండి తెస్తారు, ఏదో బంగారం తెస్తారు, వస్త్రాలు తెస్తారు, కానుకలు తెస్తారు, దశమ భాగాలు తెస్తారు అని వాటి కోసం ఆశ పెట్టుకొని జీవించేవాడు కాదు దైవజనుడు. ప్రియులారా, దేవుని మీదే ఆధారపడుతూ అవసరమైతే కష్టపడి పని చేసుకుంటూ దేవుని పని చేయగలిగిన వాడు నిజమైనటువంటి సేవకుడు. ప్రియులారా, అదే అక్కడ చెబుతున్నాడు, నేను ఆశించలేదు. 34వ వచనం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న నా బృందము నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను రక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మన ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో నేను మీకేం ఉంచాను, మాదిరి ఉంచాను. నేను ఎవ్వరి దగ్గర ఏది ఆశించలేదు, ఏదో ఇస్తారని ఆశించలేదు. ఇదిగో నేను, నాతో పాటు ఉన్నటువంటి వారు వీరందరూ కూడా మా అవసరతల కోసం ఇదిగో నా చేతులే కష్టపడ్డాయని అంటున్నాడు. చూసారా, పౌలు గారు కష్టపడి ప్రియులారా దేవుని పనికి ఆటంకము కలగకుండా పని చేసి సంపాదించిన దానితోనే తన వారిని ముందుకు నడిపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెబుతున్నాను, మీరు దేవుని దగ్గరికి వెళితే మేమేదో దేవునికి ఇవ్వాలి, లేకపోతే మేమేదో బోధకుడికి ఇచ్చేయాలి అనే ఉద్దేశాలతో రావద్దండి. ఒకవేళ మీ దగ్గర కానుకలు కూడా వేసే పరిస్థితి లేకపోతే ప్రియులారా, కానుక కూడా వెయ్యకండి ప్రియులారా, వద్దు. మీ పరిస్థితి ఒకవేళ భేద స్థితిలో ఉంటే మీరు ప్రియులారా సరైనటువంటి విధానములో మీ పోషణ లేకపోతే మీరు కానుక కూడా వెయ్యాల్సిన అవసరం లేదని చెబుతున్నాను నేను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతంగా ఏది కూడా దేవుడు ప్రియులారా తీసుకోమని చెప్పలేదు. ఎందుకంటే దైవజనుడు అలా ఆశించేవాడు కాదు. రక్షణ పొందని వారు కూడా కానుక వేయటం నాకు ఇష్టం ఉండదండి. రక్షణ పొందని వారు కూడా కానుకలు వేయటం నాకు ఇష్టం ఉండదు. పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానుకలు వేయటం ఇష్టం ఉండదు. గృహాలు దర్శించేటప్పుడు కూడా వాళ్ళ స్థితిని చూచి, వద్దమ్మా నీ దగ్గర నేను తీసుకోకూడదని తిరిగి ప్రియుల వాళ్ళకే ఇచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే దైవజనుడు ఏదో సంపాదించాలి, ఏదో కట్టుకోవాలి, ఏదో ప్రియులార బ్యాంకుల్లో వేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడు కాకూడదు. అటువంటి ఆలోచన దైవజనుడికి ఉంటే ప్రియులార అతడు నిజమైన దైవజనుడు కాదు. మన ఈ మధ్య కాలంలో ఒకళ్ళు చెబుతున్నారండి, కూర్చుంటే, పాస్టర్ గారు మా ఊరు ఒకళ్ళు వచ్చారండి, వచ్చిన తర్వాత ప్రార్థన పెట్టారండి, అందరం ప్రార్థనకి వెళ్ళామండి. మేము ఎవరో ఒకరట 10 రూపాయలు కానుకేస్తుంటే ఆ పాస్టమ్మ గారు అందట, 10 రూపాయలు వేసేవాళ్ళు ఎవరు కానుకలు పెట్టి దగ్గరకు రావద్దందట, 100 రూపాయలు వేస్తేనే రమ్మందట. 100 రూపాయలు ఉన్నవాళ్లే వచ్చి కానుక పెట్లు వేయాలట. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు వద్దట, 100 రూపాయలు వేసేవాళ్లే వేయండి, అలా వేస్తేనే మీరు దీవెన పొందుతారని మాటలు చెప్పింది. అటువంటి మాటలు మీరెన్నడూ చెప్పలేదు. నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని. అందుకే మేము ఏదో వెళ్ళాము కానీ ఆ మాట విన్న దగ్గర నుంచి దీనికంటే
మన సంఘం చాలా బెస్ట్ అనుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికే పరిగెత్తుకొచ్చామంటున్నారు వాళ్ళు. ప్రియులారా, దేవుని సంఘం అంటే దేవుని ఆత్మచేత దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే. కానీ ప్రియులారా, ఇది డబ్బు కోసమో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో పోరాడేది కాదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఈ మాటలన్నీ ప్రియులారా ఎవరికి చెబుతున్నాడంటే ఎఫెసు నుండి వచ్చినటువంటి పెద్దలకు చెబుతున్నాడండి. అతడు ఇలాగు చెప్పి వాళ్ళందరినీ కూడా మోకాళ్ళు వేయించి వారందరితో ప్రార్థన చేయించాను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేశారండి వాళ్ళంతా ప్రార్థన చేస్తుంటే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప ఆత్మీయుడు, ఎంత గొప్ప దైవజనుడు, ఇంతగా మనల్ని ప్రభువు కోసం పెంచుతున్న దైవజనుడు ముఖం మనం ఎన్నడూ చూడమని అంటున్నాడని మళ్ళీ ఆ మాటలు జ్ఞాపకము చేసుకొని పౌలు గారి మెడ మీద పడి ఏడవటం ప్రారంభించారు. అయ్యా, ఇంకెన్నడూ నిన్ను చూడలేమా? ఎన్నడూ మళ్ళీ తిరిగి మా దగ్గరకు రావా? నీవు మళ్ళీ నీ వాక్యం మేము వినలేమా? ఏంటయ్యా మాటలు అని మెడ మీద పడి ఏడుస్తున్నారండి వాళ్ళు. మెడ మీద పడి ఏడుస్తున్నారు. ఎంతవరకు ఏడుస్తున్నారంటే ఆయన్ని ఓడ ఎక్కేంత వరకు కూడా సాగనంపుతూ ఏడుస్తున్నారు. అయ్యా, మళ్ళీ మీ ముఖం చూడలేమా? ఇదే ఆఖరిసారా నీ ముఖం చూడటం? చూడండి అక్కడ వాళ్ళు ఎలా చెబుతున్నారు. 36వ వచనం నుండి చదువుకుందామండి. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపారు. అది దైవజనుని విధానం, అది సంఘ విధానం. సంఘానికి దైవజనునికి అటువంటి అనుసంధానం ఉండాలి. సంఘ పెద్దలకు దైవ సేవకులకి అటువంటి బంధాలు ఉండాలి. ప్రియులారా, దేవుని సంఘం ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి. మిలేతులో ఈ మాటలు చెప్పి ప్రియులారా వారిని మళ్ళీ తిరిగి ఎఫెసుకు పంపిస్తూ ఈ మాటలు చెప్పి పంపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. ఇక నీ ముఖము ఎన్నడూ మేము చూడలేమా? మీ ముఖము చూడలేము అన్న మాటను బట్టి, పౌలు గారు ఆ మాట చెప్పటాన్ని బట్టి వాళ్ళు విశేషముగా దుఃఖించారటండి. విశేషముగా దుఃఖించారట. ఒక మంచి దైవజనుడు పోగొట్టుకుంటున్నాం. ఒక మంచి దైవజనుడు ఇక రాడట. ఒక మంచి దైవజనుడు మనకు వాక్యాన్ని బోధించడట అని ఏడుస్తున్నారు. మెడ మీద పడి ఏడుస్తున్నారు. ముద్దు పెట్టుకుంటున్నారు. ఓడ వరకు ఇదే సాగుతుందండి. ఓడ వరకు ఇదే సాగుతుంది. ప్రియులారా, ఒక సేవకుని యొక్క ప్రయాణం చూసారా? ఒక సేవకుని యొక్క విధానం చూసారా? ఒక సేవకుని పద్ధతిని చూసారా? పౌల్లో చూస్తామండి ఆ విధానం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని సేవకుడు ప్రియులారా మన మధ్య లేనప్పుడు మనకు ఎంత వేదన రావాలో సంఘానికి తెలియాలి. దైవజనుడు సంఘములో లేనప్పుడు ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నా సంఘము ఏం చేస్తుందనేటువంటి వేదన కలగాలి. ప్రియులారా, ఎప్పుడైనా ఒక్కొక్క ఆదివారం నేను మీ మధ్య లేనప్పుడు ప్రియులారా ఒకటే ఆలోచన చేస్తాను. సంఘస్థులందరూ వచ్చారా? వారికి సరైన వాక్యం వినబడిందా? వారి జీవితంలో ఏమైనా బలపడ్డారా? లేకపోతే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారా? వెంటనే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ప్రియులారా అన్ని విషయాలు. ఎందుకంటే దైవజనుని లక్షణం పౌలులో ప్రియులారా చాలా విషయాలు నేను నేర్చుకున్నానండి. పౌలు జీవితంలో ఎన్నో సవాలుకరమైనటువంటి వాటిని ప్రియులారా నా జీవితంలో నేర్చుకొని బలపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ప్రయాణంలో ఉన్నాడు. తన వారెవరు లేరక్కడ. తనకు ప్రియులారా ఇదిగో తన యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధికులు ఎవరు లేరు. అందరూ ఆత్మీయులే. ఆ ఆత్మీయ ప్రేమ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడండి ప్రియులారా. వాక్యం వింటున్న మనం ఆలోచించాలి, పరిశీలన చేసుకోవాలి. సంఘములో నా పాత్ర ఏంటి? సంఘములో నేను విశ్వాసిగా ఎలా ఉన్నాను? సంఘములో నేను పెద్దగా ఎలా ఉన్నాను? సంఘములో నేను ఒక సేవకుడిగా ఎలా ఉన్నాను? సంఘములో నేను ఒక పరిచారకుడిగా నేను ఎలా ఉన్నాను? ప్రశ్నించుకుంటే ప్రియులారా ఆది సంఘములో ఉన్నవి ఏవి ఈనాడు సంఘాలలో ఏం కనబడుతున్నాయి చెప్పండి? వెళ్ళటం రావటం తప్ప ఏం కనబడుతున్నాయి సంఘాలలో? ఆలోచించండి ప్రియులారా.
పౌలు గారి ఈ ప్రయాణ యాత్రలో ఇప్పుడు ఓడ దాకా వచ్చాడు ఆయన. ఎక్కడ నుండి? ఎక్కడున్నాడు? మిలేతులో నుండి. మిలేతులో ఓడరే ఉంది. ఇప్పుడు ఓడ ఎక్కి ఆయన ప్రయాణం కొనసాగించాలి. ఎక్కడికి? యెరూషలేముకు. ఏముంది అక్కడ? బంధకాలున్నాయి. ఏమున్నాయి అక్కడ? శ్రమలున్నాయి. ఏముంది అక్కడ? ఆయన అరెస్ట్ చేస్తారండి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలుగా మనకు శోధనలు రావచ్చు, బంధకాలు చుట్టుకోవచ్చు, సాతానుడు మన మీద దాడి చేయొచ్చు, ఎన్నో విధమైనటువంటి శ్రమలు మన మీదకు తీసుకురావచ్చు. భయపడవద్దండి. విశ్వాసములో స్థిరపడి ధైర్యంగా మన ప్రయాణాన్ని పౌలు వలె ముందుకు కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము వింటున్నటువంటి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మిలేతుకు వచ్చినటువంటి పౌలు గారు ఎఫెసులో, ఆసియాలో ఉన్న సంఘపు పెద్దలను పిలువనంపించి వారందరితో చెబుతున్న మాటలు చూడండి. ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని బంధకాలే కదా నా జీవితంలో, యూదుల కుట్రలే కదా, అనేక రకాలైనటువంటి అవమానాలు, శ్రమలే కదా నేను అనుభవించింది. మీ అందరికీ తెలిసి ఈ విషయం. అయితే నేనేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. ప్రభు పరిచర్య కోసం నేను పానార్పణముగా పోయబడటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దేవుని సంఘాన్ని చాలా జాగ్రత్తగా కాపాడండి. ఎక్కడ కూడా తొందరపడకండి. తొందరపడి సంఘం విషయంలో మీ నిర్ణయాలు చెప్పకండి. పరిశుద్ధాత్మ మిమ్ములను దేనికి అధ్యక్షులుగా నియమించిందో ఆ ఆత్మ యొక్క ప్రణాళికలో మీరు నడవండి. క్రూరమైన తోడేళ్లు నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి. వంకర మాటలు చెబుతారు, మీకు శిష్యులను ఈడ్చుకొని వెళ్ళిపోతారు. వారి మాటలు వినకండి. మీ విషయంలో మీరు జాగ్రత్త పడండి. సమాజాన్ని, ఇదిగో మందరు కూడా జాగ్రత్త పరచండి. ఎందుకంటే ఈ సంఘము కట్టడానికి 3 రాత్రింబగళ్ళు సంవత్సరాలు నేను ఏడ్చానయ్యా, కన్నీళ్లు కార్చానయ్యా, ప్రతివానికి మానక బుద్ధి చెప్పానయ్యా. ఎక్కడ పడిపోతారేమోనని బలమైన వర్తమానాలతో వీళ్ళ నింపాను. మీరు మాత్రము దేవుని సంఘాన్ని దేవుని సంఘముగా నడిపించండి తప్ప మీ ఆలోచనలు దేవుని సంఘంలో పెట్టకండి. మళ్ళీ నేను మీ ముఖాన్ని చూడను అని ఎన్ని సంగతులు చెప్పాడు పెద్దలకు. ప్రియులారా, వాక్యం వింటున్న మనము ఆలోచించాలి. ఇది నాన్న మనం ఎలా ఉన్నాం? మనం ఏ రీతిగా ఉన్నాం? సంఘాన్ని గురించిన బాధ్యత ఉందా? సంఘాన్ని గురించిన భారం ఉందా? సంఘాన్ని గురించిన మంచి ఆలోచనలు ఉన్నాయా? సంఘ విస్తరణ గురించినటువంటి మంచి తలంపులు ఉన్నాయా? ఒక్కసారి మనం ఆలోచించి, దేవా నీ సన్నిధిలో ఆనాటి భక్తులు ఎన్ని శ్రమలు అనుభవించారయ్యా, ఎన్ని బంధకాలైనా, ఎటువంటి శ్రమలైనా ఆ శ్రమలు అనుభవించటానికి పరుగులెత్తుతున్నారయ్యా. ఆ బంధకాలలో ఉండటానికి పరుగులెత్తుతున్నారయ్యా. నిజంగా ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పది. ఆత్మల రక్షణ విషయంలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారయ్యా నాటి భక్తులు. కనీసం మేము ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉంటున్నాం. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని ప్రభు యందుకు నడిపించలేని స్థితిలో ఉంటున్నామయ్యా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి ప్రభు అని మనము దేవుని సన్నిధిలో ప్రియులారా అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు వందనాలు. ఏ మాటలు మా ముందు ఉంచారో ఆ మాటలు చాలా బలమైనవి తండ్రి. ఆ బలమైన మాటల ద్వారా మమ్మలను బలపరచండి. బంధకాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, సాతానుడు ఎన్నో శోధనలు మా మధ్యకు తీసుకొచ్చినప్పుడు, క్రూరమైనటువంటి తోడేళ్లు లాంటి వారు మాకు ఎదురు తిరిగినప్పుడు, ఏ వంకర మాటలతో ప్రభు నాయన మమ్మల్ని పాడు చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు నాయన మేము మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండటానికి సహాయము చేయండి. ఎక్కడ నీ నామానికి అవమానం తీసుకురావద్దు. ఎక్కడ కూడా నాయన నీ పనికి భంగము కలిగించవద్దు.
ఎక్కడ కూడా నీ నామానికి అవమానము కలిగించే వ్యక్తులుగా మేము ఉండొద్దు నాయన. ఆత్మల రక్షణే, సంఘ విస్తరణే నువ్వు కోరుకుంటున్నావయ్యా. అటువంటి జీవితాన్ని మీరు మాకు పెట్టండి. రాత్రికాల సమయంలో చెప్పబడినట్లుగా పక్షపాతము లేని జీవితం, పక్షపాతము లేని హృదయం, పక్షపాతము లేని క్రమం మీరు మాకు నేర్పించండి నాయన. మీ సన్నిధిలో బలపరచండి. ప్రభు శరీరము, ప్రభు రక్తము మా మధ్య ఉన్నది నాయన. ప్రభు రక్తము, ప్రభు శరీరము దగ్గరకు మేము వెళ్ళుచున్నప్పుడు యోగ్యకరమైనగా మేము గుర్తించి యోగ్యకరమైన వ్యక్తులుగా దాన్ని తీసుకోవటానికి సహాయం చేయండి నాయన. విలువైనటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడిన మేము, విలువైన రక్తము చేత కడగబడిన మా జీవితాలు ప్రభు బల్లలో పాలు పంపులు పొంది భూమి మీద నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయండి. బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.